హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఒక న్యూస్ అయితే గట్టిగానే హల్చల్ చేస్తుంది ఫిల్మ్ సర్కిల్స్ లో. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ దసరా ఫేమ్ ఓదెల గారు, శ్రీకాంత్ ఓదెల గారు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుందని అండ్ దీన్ని రకరకాలుగా యూట్యూబ్స్ లో వాడుకుంటున్నారు. ఎలా అంటే నాని నెక్స్ట్ మూవీ శ్రీకాంత్ ఓదెలతోనే కదా, పారడైజ్ అనే మూవీ. సో అందులో నానికి ఫాదర్ గా చిరంజీవి వస్తున్నారు అన్నట్టు ఇలాంటివి వస్తున్నాయి. బట్ ఓవరాల్ గా కొంచెం కరెక్ట్ గా అనిపిస్తున్న న్యూస్ ఏంటంటే శ్రీకాంత్ ఓదెల దసరా తర్వాత కూడా చిరంజీవి గారితో ఒక మూవీ చిరంజీవి గారితో మూవీ చేద్దాం అనుకున్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుంది. బట్ లేదు, ఇప్పుడు నాని మూవీ తర్వాత అది అయ్యింది, ఫైనల్ ఆల్మోస్ట్ అయిపోయింది, చిరంజీవి గారు కథ ఓకే చెప్పేశారు అని అంటున్నారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇది అదే బ్రహ్మానందం మగధర్లు అన్నట్టు, అబ్బా ఊహ ఎంత బాగుంది అన్నట్టు. ఈ ఊహ అయితే కొంచెం బాగుంది, ఎందుకంటే శ్రీకాంత్ అనే పర్సన్ దసరా అనేది ఎంత మంచి ఫిల్మ్, ఏ రేంజ్ లో ఆ స్టోరీ ఏ రేంజ్ లో ఉంటది ఇవన్నీ పక్కన పెడితే తను టేక్ ఆఫ్ చేసుకున్న తన టేకింగ్ అంతా బాగుంది. మూవీ పరంగా చూసుకుంటే తన మేకింగ్ గానీ, ఆ సబ్జెక్ట్ చిన్నదైనా కూడా దాన్ని గట్టిగా చూపించిన విధానం గానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ గానీ అవన్నీ బాగున్నాయి. సో ఇలాంటి యంగ్ డైరెక్టర్ తో మెగాస్టార్ చిరంజీవి మూవీ అయితే బాగుంటది. బట్ ఈ మధ్యన మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్సే ఇలాంటి న్యూస్ క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారి కాంబినేషన్ లో స్పిరిట్ మూవీలో కూడా మెగాస్టార్ ప్రభాస్ కే ఫాదర్ గా ప్లే చేస్తున్నారని, ఆ తర్వాత కాదు మలయాళం మెగాస్టార్ అయిన మమ్ముట్టి గారని, ఇవి రకరకాలు వస్తున్నాయి న్యూస్లు. బట్ ఏది అఫీషియల్ అవ్వలేదు. సో ఫ్యాన్స్ గా అయితే చిరంజీవి గారు కొంచెం ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్టు సినిమాలు చేస్తే బాగుండు అన్నట్టు ఆ ఊహల్లో ఉన్నారు అందరూ ఫ్యాన్స్. సో మేబీ ఇవి పిఆర్ టీమ్ చేస్తున్న ట్రిక్సా, లేదంటే నిజంగా వస్తున్న లీక్సా అనేవి తెలీదు. బట్ ఏదైనా ఓకే, యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా చిరంజీవి గారితో చేస్తే బాగుంటదని నాకు కూడా అనిపిస్తుంది. నాట్ బింబిసార వశిష్ట ఇలాంటి డైరెక్టర్స్ కాదు, కొంచెం న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ చూపించే డైరెక్టర్స్. బింబిసార్ ఏం న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ కాదు, ఓల్డ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అంటే ఓల్డ్ స్కూల్ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఓల్డ్ స్కూల్ ఫిల్మ్ మేకింగ్ అది. సో నెక్స్ట్ విశ్వంబర కూడా ఇంచుమించు అలాగే ఉంటది అనుకుంటున్నాను. బెటర్ గా ఉంటే హ్యాపీయే. బట్ న్యూ ఏజ్ ఫిల్మ్ డైరెక్టర్స్ లైక్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి నుంచి తీసుకుంటే ప్రెసెంట్ ఉన్న తరుణ్ భాస్కర్ వరకు, తరుణ్ భాస్కర్ యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మేబీ కన్సిడర్ మంచి అమౌంట్ వస్తుంది, డైరెక్షన్ అయితే కొంచెం ప్రెజర్. ఈ నగరానికి ఏమైంది 2 కూడా ఉన్నట్టుంది. సో మేబీ యంగ్ డైరెక్టర్స్ చిరంజీవి గారి వైపు ఎంత మంది చూస్తున్నారు అనేది నాకు తెలియదు, కానీ యంగ్ డైరెక్టర్స్ కి చిరంజీవి గారు ఛాన్సులు ఇస్తే బాగుంటది. న్యూ ఏజ్ ఫిల్మ్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ అంటే అందరూ యంగ్ డైరెక్టర్స్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ చూపించట్లేదు, కొంచెం మంది ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్ద లీగ్ లోకి వెళ్ళిపోయారు. సో చిరంజీవి గారి వైపు చూడగలరా, మళ్ళీ ఆ స్టార్డమ్ ని మ్యాచ్ చేయగలరా అని ఎలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. సుకుమార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పెద్ద డైరెక్టర్స్ అయిపోయారు. సో వాళ్ళు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ చూపించలేరు. ఏదో కొత్తగా ట్రై చేయడానికి, మాస్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆ మన స్వాగ్ మూవీ డైరెక్టర్ గాని, శ్రీకాంత్ ఓదెల గాని, తరుణ్ భాస్కర్ గాని, ఇంకా కొంచెం మంది ఉన్నారు. ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్ మూవీ డైరెక్టర్ గాని, ఇలా కొంచెం మంది డైరెక్టర్స్ ఉన్నారు. బట్ వీళ్ళు కూడా కన్సిస్టెంట్ గా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ చూపించట్లేదు. ఒక ఫిల్మ్ చూపించాక ఇంకో ఫిల్మ్ మళ్ళీ టెంప్లెట్ మూడ్ లోకి వెళ్తున్నారు. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఈ న్యూస్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. శ్రీకాంత్ ఓదెల చిరంజీవి కాంబినేషన్, ఎందుకంటే శ్రీకాంత్ ఓదెల మాస్ ని బాగా చూపించారు. చిరంజీవి గారి నుంచి కోరుకునేది ఎక్కువ మాసే కాబట్టి మేబీ ఆ రేంజ్ ప్రయత్నాలు ఏమైనా జరిగితే మాత్రం ఇది కొంచెం ఆనందించదగిన విషయమే. సో నాకైతే చిరంజీవి గారు ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్ భాస్కర్ గాని ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ తో సినిమా తీస్తే బాగుంటదని అనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే తరుణ్ భాస్కర్ చిరంజీవి కాంబినేషన్ జరిగితే బాగుంటదని అనిపిస్తుంది. అండ్ మీరు చిరంజీవి ఫ్యాన్ అయినా, లేదంటే మూవీ లవర్ ఫ్యాన్ అయినా, ఇలాంటి క్రేజీ కాంబినేషన్ చిరంజీవి గారితో ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటదని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.